సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో మనకేంటి, ఇన్ ఏ ట్రయాంగిల్ టూ యాంగిల్స్ ఆర్ 116 degrees 13 degrees అండ్ ది థర్డ్ యాంగిల్ ఈజ్. మనకి చూడండి, చాలా మంది ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఏం చేస్తారు అంటే, సో క్లియర్గా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ వాళ్ళు థియరీ ఎగ్జామ్ రాస్తున్నట్టు రాస్తూ ఉంటారు అనమాట చాలా మంది. సో అలా కాకుండా, సో మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్లోనే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అలా చేస్తేనే మనం ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతాం. చూడండి, ఫస్ట్ మనకి ట్రయాంగిల్స్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ అనేది నేర్చుకోవాలి. ఎవరైనా సరే ప్రతి ఒక్కటి మనకి ఒక ట్రయాంగిల్స్ నేర్చుకుంటున్నాం. ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే, చూడండి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ యాంగిల్స్, ఇఫ్ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ఏ, బి అండ్ సి, అవునా? ఇవి 3 యాంగిల్స్ అనుకుంటే ఈ మూడు యాంగిల్స్ మనం సమ్ చేస్తే ఏమొస్తుందంటే 180 degrees వస్తుంది. అంటే ఏంటి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees వస్తుంది, అవునా? సో బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ మనకి ఏమి ఇచ్చాడు, 116 30 ఇచ్చాడు. అంటే ఏంటి, మనకి ఇంకా ఒక యాంగిల్ కావాలి. మనకి మొత్తం 3 యాంగిల్స్ని సమ్ చేస్తే కదా 180 రావాలి. చూడండి, నేను షార్ట్కట్లో ఎలా చెప్తున్నాను అంటే 160 ప్లస్ 30. సో ఇది ఎంతో నాకు తెలియదు. సో ఇది కాకుండా ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 180 రావాలి. చూడండి, మనం మొత్తం అనేది యాడ్ చేయదు. సో బేసిక్ తెలియని వాళ్ళ కోసం ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంత ఐడియా ఉన్న వాళ్ళు మీరు స్పీడ్గా ఎలా చేయాలి అంటే, దిస్ ఇస్ 116 కదా. చూడండి, లాస్ట్ డిజిట్స్ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ 6 ఉంది. 6కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? 4 యాడ్ చేయాలి కదా. అంటే మనకి లాస్ట్ డిజిట్ అనేది 4 ఉన్న ఆప్షన్ ఏది ఉంది చూడండి ఒకసారి. లాస్ట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్స్ మనకి 2 ఉన్నాయి. అయితే ఆప్షన్ 3 అవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. ఇందులో చూడండి, మనకి 34 ఉంది, 64 ఉంది, అవునా? నార్మల్గా ఇది 110 అనుకుందాం. ఈ 6ని పక్కన పెట్టండి. ఇది 110, ఇది 30 అంటే ఏమవుతుంది, మనకి 140 వస్తుంది, అవునా? ఇది 60 అంటే ఏంటి, 140 ప్లస్ 60 అంటే ఏమవుతుంది, మనకి 200 వస్తుంది. సో మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ది రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఓన్లీ ఆప్షన్ 4. మనం ఇలాంటి క్వశ్చన్స్ అనేది ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్లో వెళ్ళాలి తప్ప ట్రెడిషనల్ మెథడ్లో చేయకూడదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. లెట్ us move to the next question. So in triangle ABC, one angle is 40 degrees if other 2 angles are equal. చూడండి, మ్యాథ్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆన్సర్ గురించి పక్కన పెట్టండి. జస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ నుంచి మనకేం అర్థమైంది, అసలు మీరు ఎంతవరకు క్వశ్చన్ అర్థం చేసుకుంటున్నారో అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్వశ్చన్ని క్లియర్గా చదవరు, దాన్ని క్లియర్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మిస్టేక్స్ చేస్తారు. చూడండి, మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, 2 యాంగిల్స్ అనేది ఈక్వల్ అని ఇచ్చాడు. సో ప్రాపర్టీస్ చూడండి, చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. దెన్ ఈచ్ ఆఫ్ ది యాంగిల్, 2 కండిషన్స్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఒకటి ఏంటి, ఈక్వల్ యాంగిల్స్ అని ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అడుగుతున్నాడా, ఈచ్ యాంగిల్ అడుగుతున్నాడు. అంటే ప్రతి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు, లేకపోతే సమ్ ఆఫ్ ది యాంగిల్ అంటే, సో ఈచ్ యాంగిల్ ఎంత అంటే, చూడండి మనకి సమ్ ఆఫ్ ది యాంగిల్ ఎంత, 180 degrees కదా. మనకి ఆల్రెడీ 40 ఇచ్చాడు. 180లోంచి 40 రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది, 140 కదా. ఈక్వల్ యాంగిల్స్ అంటే ఏంటి, బై 2 చేయడమే కదా. 70 ఉంటేనే కదా ఈక్వల్ అనేది. సో వాట్ ఈస్ ద ఈక్వల్ యాంగిల్, ఈచ్ యాంగిల్ మీన్స్ 70 degrees. కొన్ని ఆప్షన్స్లో ఏం చేస్తాడు అంటే 140 కూడా ఇస్తాడు. ఇది కాకుండా ఇందులో ఏదో ఒక ఆప్షన్ తీసేసి ఆప్షన్ 4 140 ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే 140 పెడతారు 70కి బదులు. ఓకే, ఏం చేసామో కాదు, క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అనే దానిపైన ఫోకస్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ అబ్ట్యూస్ యాంగిల్ ఈజ్. చూడండి, చాలా బేసిక్ క్వశ్చన్స్. ఎస్జిటి వాళ్ళకి కొంతవరకు ఈజీ టు మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. చూడండి, సో ప్రీవియస్ క్వశ్చన్స్తో పోలిస్తే చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ కదా. జస్ట్ మనకి అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి కదా. క్వశ్చన్ అడిగినప్పుడు మనకి 3 types ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ వన్ ఇస్ అక్యూట్ యాంగిల్, నెక్స్ట్ వన్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ థర్డ్ వన్ ఇస్ అబ్ట్యూస్ యాంగిల్స్, అవునా? అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, జస్ట్ మనకి మినిమం బేసిక్స్ నేర్చుకుని ఉంటే ఈ క్వశ్చన్ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టేవాళ్ళు. కొంతమంది ఇది నేర్చుకోరు, క్వశ్చన్స్ మాత్రమే బై హార్ట్ చేస్తూ ఉంటారు. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, less than 90 degrees. రైట్ యాంగిల్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటే
మనం దాన్ని రైట్ యాంగిల్ అంటాం. అబ్ట్యూస్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 90 degrees. అవునా? మనకి చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ క్వశ్చన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టేవాళ్ళం. చూడండి, ఇది 90 అంటే రైట్ యాంగిల్. మనకి ఏమడిగాడు? అబ్ట్యూస్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 90 ఉన్న ఆప్షన్ ఒక్కటే, 91. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, in a triangle, exterior angle is 130 degrees. One of the interior opposite angle is 60 degrees. Then another interior opposite angle is. చూడండి, మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు చూడండి. ఫస్ట్ టైం మనకి అసలు అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ అంటే ఏంటి, అబ్ట్యూస్ అంటే ఏంటి, అంటే వాటి యొక్క యాంగిల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అలా కాకుండా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్స్లోనే 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అంటే జస్ట్ ఎలా సమ్ చేయాలి, ఫాస్ట్గా ఎలా చేయాలి అనే దానిపైన. ఈ క్వశ్చన్ చూడండి, ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. చూడండి, మొత్తం ట్రయాంగిల్స్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం పర్ఫెక్ట్గా చేసేలాగా ఉండాలి. అవునా? ఫస్ట్ క్వశ్చన్స్లోనేమో ఓన్లీ సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ పైనే 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అవునా? నెక్స్ట్ ఏం చేశాడు? వాటి యొక్క యాంగిల్స్ని బేస్ చేసుకొని ఏ యాంగిల్ ఏదవుతుంది అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో ఏంటి? ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీస్ అనేవి మనకు ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. అజ్యూమ్ దిస్ ఈజ్ అన్ ఏబిసి ట్రయాంగిల్. అవునా? ఈ ఏబి అనేది ట్రయాంగిల్కి ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి ఇంటీరియర్ యాంగిల్ అంటాము. అవునా? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి చూడండి. సో మనకి ఇక్కడ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్తో ఉన్న యాంగిల్ మనం ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. మరి వీటికి ప్రాపర్టీస్ ఏంటి? కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్. అవునా? సమ్ ఆఫ్ ది అంటే ఏంటి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అవ్వాలి. ఈక్వల్ టు యాంగిల్ సి. మనకు చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఎక్స్టీరియర్ యాంగిల్ 130 ఇచ్చాడు. అంటే ఎక్స్టీరియర్ అంటే ఇదే కదా, 130 degrees ఇచ్చాడు. ఇంకోటి ఏంటి? ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఇంటీరియర్ యాంగిల్ ఆపోజిట్ టు దిస్ వన్ ఏంటి? 60 degrees. ఇది 130 ఇచ్చాడు, 1 ఇంటీరియర్ యాంగిల్ 30 ఇచ్చాడు. అయితే ఏంటి? వాట్ ఈస్ ద అనదర్ ఇంటీరియర్ యాంగిల్ హీ ఈజ్ ఆస్కింగ్. చూడండి, 60కి ఎంత యాడ్ చేస్తే 130 వస్తుంది? అవునా? మినిమం నాలెడ్జ్ అనేది ఉండేది మ్యాథ్స్లో. ఎంతసేపు బై హార్ట్ చేస్తారు, అలా చేయొద్దు. మ్యాథ్స్లో బై హార్ట్ చేస్తే మ్యాథ్స్ అనేది రాదు. జస్ట్ చాలా ఈజీ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మ్యాథ్సే. సో 60కి ఎంత యాడ్ చేస్తే మనకి 130 వస్తుంది? 70 కదా. 60 + 70 130. ఓకే, ఈ రకంగా మ్యాథ్స్ అనేది చాలా 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 ఈజీ సబ్జెక్ట్. సో నన్ను అడిగితే మ్యాథ్స్లో ఎస్జిటి వాళ్ళు మ్యాథ్స్లో ఫుల్ స్కోర్ తెచ్చుకునేలాగా నేను ఆన్లైన్ క్లాస్ అనేది చెప్తూ ఉన్నాను. సో మ్యాథ్స్ అంటే ఎవరైతే భయపడుతున్నారో, చాలామంది ఎస్జిటి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే మిగతా అన్ని సబ్జెక్ట్స్ చేస్తున్నారో మ్యాథ్స్ని మాత్రం లాస్ట్లో చేద్దాంలే, అదొక ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే దాని మీద ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మ్యాథ్స్ని అంటేనే చాలామంది భయపడుతున్నారు. సో మీ అందరికీ సపోర్ట్ చేయడానికి నేను ఉన్నాను. మ్యాథ్స్ అస్సలు భయపడకనే, మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీ సబ్జెక్టు. సో మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో నేను ఆన్లైన్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఎస్జిటిలో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.